అండి, నమస్తే. వెల్కమ్ టు సత్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి చూపిస్తానండి. 1 kg చికెన్కి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత మెజర్మెంట్స్తో వేసుకోవాలో డీటెయిల్గా చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈ పచ్చడి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. మరి ఆ తయారీ విధానం ఒకసారి చూపిస్తానండి. దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద పాన్ కానీ లేదంటే తలసరిగా ఉన్న మందంగా ఉన్న కళాయి కానీ పెట్టుకొని పాన్ హీట్ అయినాక ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మనము దీన్ని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే చికెన్లోంచి వాటరు ఎక్కువ వస్తుంది కదండి, వాటర్ అంతా పైకి వచ్చేసి మరలా ఎగిరిపోయినంత వరకు వాటర్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టేసి దగ్గరికి ఎగిరిపోయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా వాటర్ వచ్చేస్తుంది కదా, ఈ వాటర్ అంతా బాగా దగ్గరికి అయిపోయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ చికెన్ని. ఇదిగోండి, చూసారా, ఈ వాటర్ అంతా బాగా దగ్గరికి అయిపోయింది, ముక్కలకి బాగా పట్టేసింది కదా, డ్రైగా అయిపోయినాయి అన్నమాట ఈ చికెను. ఇంకా అయిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకి దించుకోవాలండి. ఇది కాస్త చల్లారాలి. ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులండి, ఒక 5 ఇలాచి, ఒక 10 లవంగాలు, ఒక చిన్న ఇంచి దాల్చిన చెక్క వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ దాల్చిన చెక్క పెద్దగా ఉంది కదా, ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసేసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా మిక్స్ అవుతుంది. ఇదిగోండి, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్కకు దించేసుకుందాం. ఇవి కాస్త చల్లారాలి. ఈలోపు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటరు ఆయిల్ వేసుకుంటున్నానండి. 1 kg చికెన్కి 1/2 లీటర్ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి చికెను, దీన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ ఆయిల్కి సరిపడగా వేసుకొని చక్కగా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా మనం పకోడీ వేసుకుంటే ఎలా క్రిస్పీగా ఉంటుందో అలా క్రిస్పీగా వచ్చినంత వరకు ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. చూసారా, ఇలాగనమాట ఈ చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని మరలా మిగిలిన చికెన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా వేసుకొని మిగిలిన ఆయిల్లో పట్టేటట్టు ఎంత పడితే అంత చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలు, దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
చికెన్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ని. ఇప్పుడు ఇదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనము ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, చూసారా కలరు ఎలా చేంజ్ అయిందో. ఇలా అయితే మనకి బాగుంటుంది. నిలవ పచ్చడి కదా. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ అండి, కారపొడి వేసుకోవాలి. 1/2 కప్ అయితే సరిపోతుంది. అలాగే ఉప్పు అండి, 1/2 కప్పుకి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఒకవేళ తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట, తక్కువ అనిపిస్తే. అలాగే ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి, మసాలా పొడిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మనం దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చికెన్లోంచి మనం కారం అది వేసినాక ఇలా చూసారా పొంగునట్టు వస్తుందని కదా, నురుగులా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనము దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇదిగోండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక 4 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకున్నానండి. కట్ చేసుకొని ఇలా నిమ్మరసం పిండుకోవాలి. ఈ చికెన్ పూర్తిగా చల్లారినాకే మనం నిమ్మరసం అనేది పిండుకోవాలి. వేడి మీద పిండిస్తే చేదొచ్చేస్తుంది అనమాట. అందుకని పూర్తిగా చల్లారినాక ఇలా నిమ్మరసం పిండుకోవాలి. 4 పెద్ద సైజు నిమ్మకాయలండి. చిన్నవైతే ఒక 6-7 తీసుకుంటే సరిపోతుంది. ఇలా పిండేసుకున్నాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్గా ఉన్న కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 3-4 నెలలు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఎలా ఉందండి? చాలా సింపుల్ కదండి చికెన్ పచ్చడి చేసుకోవటం. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.